ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే ద్రామ్ దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కదలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఎటువంటి గ్రహ గోచారంలో గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉందా, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచిస్తే కనుక జీవితంలో మార్పులు జరుగుతాయి, ఆర్థికంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చూసుకోబోయే గోచార రీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా ఏప్రిల్ నెలలో అంతా కూడా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు సంచారం మరియు మీనరాశిలో అంతా కూడా రవి భగవానుడు ప్రధానంగా చూసుకుంటే 14వ తారీఖు తర్వాత మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ ఈ యొక్క మీనరాశిలో రాహు ప్రధానంగా శనీశ్వరుడు, అంగారకుడు, బుధ భగవానుడు, సూర్య భగవానుడు అంతా కూడా సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా ఈ యొక్క వార మధ్యలో అంతా కూడా చూసుకుంటే 13వ తారీఖు తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, మరియు ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. కాలసర్పదోషంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా కాలసర్ప స్తంభంలో అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడం కానీ, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి ఏం చెప్తుందంటే కర్మయోగాన్ని అంతా కూడా చెప్తుంది. కర్మ ఫలితాన్నంతా కూడా అనుభవించే విధంగా, కర్మదోషాన్ని నివారణ చేసే విధంగా గ్రహదేవతలంతా కూడా ఈ యొక్క దోషాన్నంతా కూడా పరిష్కారం చేసే విధంగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు కర్మఫలదాత, బృహస్పతి అంతా కూడా యోగదాత అంతా చెప్పేసి అంటారు. ప్రధానంగా రాహు అంతా కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. రాహుకేతులు ఇద్దరు కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. ఈ గోచారీత్య గ్రహస్థితులంతా కూడా చూసుకుంటే వీటికి కేంద్రంగా అంతా కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులు అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రతినిత్యం కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూస్తుంటే సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోండి. ఖడ్గమన స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదవడం కానీ చేయడం కానీ చేయండి. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఈ గ్రహాల యొక్క దోషం ఈ కారకత్వంగా ఉంది కావున దీనికి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని చెప్తుంటాం. తద్వారా మీరంతా కూడా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగము, ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి రావాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా గ్రహదేవతల అనుగ్రహం కావాలి. తద్వారా నవగ్రహ ఆరాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా ఏ రాశి వాళ్ళకి అత్యంత యోగకరంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ధనుస్సు రాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా ఉంది, గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నాయి, ఏ గ్రహాల యొక్క దోషమంతా కూడా ప్రబలంగా కనబడుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా దశమ దృష్టితోటి శనీశ్వరుడు అంతా కూడా రాశిని చూస్తున్నారు, ధనుసు రాశిని చూస్తున్నారు కావున స్వల్పంగా దోషకారిగా ఉన్నారు. శని భగవానుడు అంతా కూడా కర్మఫలదాత కావున కర్మదోష నివారణార్థం తైలాభిషేకం చేయించడం, ప్రధానంగా తిలలు దానం చేసుకోవడం, వస్త్ర సమర్పణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ద్రాక్షని నివేదన చేయడం వల్ల, నల్ల ద్రాక్షనంతా కూడా గ్రేప్స్ అంటారు కదా, నల్ల ద్రాక్షనంతా కూడా భగవంతుడికి నివేదన చేయడం వల్ల ఈ యొక్క శనీశ్వర దోష నివారణ అవుతుంది. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా కూష్మాండ దానం చేయడం మరియు కందిపప్పు దానం చేయడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. పంచమాధిపతి యోగకరంగా మారినప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సూర్య భగవానుడు పంచమ స్థానంలో సంచారం చేసినప్పుడు 15వ తారీఖు తర్వాత నుంచి ఉచ్చస్థానంలో సంచారం చేస్తారు. ఉద్యోగంలో మార్పు జరగడం కానీ, ఆర్థికంగా స్థితిగతులు పెరగడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ, ఉద్యోగంలో దూర ప్రయాణాలు చేయడం వల్ల ఆర్థికంగా లాభించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగరీత్యా కూడా స్థిరత్వం లభించడం కానీ, మంచి ఉద్యోగ లాభాలు లభించడం కానీ,
ఈ యొక్క గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం కానీ గవర్నమెంట్ జాబ్ కోసం మంచి శుభవార్త వినడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకున్నారో ఇక్కడ సూర్యభగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతి పెరగడానికి, జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా వెళ్ళడానికి, మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, రాహు భగవానుడికి, శనీశ్వరుడికి, కేతువుకి, మరియు ఇక్కడ చూసుకుంటే అంగారకుడికంతా కూడా గ్రహస్థితి కొంచెం మెరుగుపడడానికి జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గ్రామ దత్తాత్రేయాయ నమః.